హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగా ఉన్నారు? ఆర్ఆర్బి అలాగే ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్ అయితే అన్ని అయితే ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఇక ఎస్బీఐ క్లర్క్ యొక్క రిజల్ట్ అయితే వాయిదాలో ఉంది. అది ఒకటి క్వశ్చన్ మార్క్లో ఉంది. మిగతా అంతా యథావిధిగా అన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే మన ఆర్ఆర్బి ఐబీపీఎస్ మనకు క్యాలెండర్ అయితే రావడం జరిగింది. ఆ క్యాలెండర్తో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుదాం. ఆ క్యాలెండర్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, బ్యాంకుకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ చాలా అదృష్టవంతులు. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 6 ఏళ్ళకి ఒక డిఎస్సి కూడా లేదు ఇంతవరకు. 6 పూర్తి 7వ సంవత్సరంలో పడుతుంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 5 ఏళ్ళు నోటిఫికేషన్ కూడా కరువైంది. కానీ మీకు అలా కాదు. ఒకే మంత్లో టూ త్రీ బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసే రోజులు కూడా ఉంటాయి. మీకు ప్రతి ఒక్క ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఒక్క సంవత్సరం మీది కాకపోయినా ఇంకొక సంవత్సరం మీది అవుతుంది కంపల్సరీ. ఇయర్ జాబ్ రాలేదని ఎవరు డిసప్పాయింట్ అవుతుందండి. ఇయర్ మీది కాకపోవచ్చు, వచ్చే ఇయర్ కంపల్సరీగా మీదే. అవకాశం లేక ఎంతోమంది నిరుద్యోగులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ బ్యాంకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా కాదు. మీకు ప్రతి ఒక్క సంవత్సరం మీకైతే అవకాశాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. మీ జీవితాన్ని అయితే ఖచ్చితంగా మార్చుకోండి. పెద్ద పెద్ద సామెతలు అయితే చెప్పలేను, కానీ మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూస్తుంటారో మీరు తర్వాత జాబ్ కొట్టే గెలుపు ఎలా ఉండదు తెలుసా? ఇంకొక నిరుద్యోగిని ఎవ్వరు కూడా వాళ్ళైతే తక్కువగా చూడకూడదు. ఓటమి ఎక్కిరిచ్చిందా? క్లర్క్ పీఓలో బాగా ఎక్కిరిచ్చిందా? బాగా ఏడ్చారా? ఈసారి గెలుపు ఎలా ఉండాలి తెలుసా? ఆ ఓటమి కూడా భయపడిపోవాలి. ఈయనకి ఎందుకురా మనం ఓటమి ఇచ్చామని. అలా అయితే ఉండాలి. ఓకేనా? ఇక మనం అయితే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఫర్దర్ వీడియోస్, ఇంకా రాబోతున్న వీడియోస్లో ప్యాటర్న్ గురించి ఒక వీడియో ఉంటుంది. ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్నెన్ని మార్క్స్ ఉంటుంది క్లియర్గా, అదైతే లెంత్ ఉంటుంది వీడియో. అదైతే టుమారో ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్, అలాగే ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మీరు ఎలా కష్టపడాలి, ఎంత కష్టపడాలి అనే దాని గురించి కూడా ఫర్దర్ వీడియోస్ అయితే ఉంటాయి. మీరు జాబ్ కొట్టే వరకు మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అయితే మీతో ఉంటుంది కంపల్సరీ. దయచేసి మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతూ మీరైతే నన్ను అయితే డౌట్ అయితే అడగచ్చు. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఐబీపీఎస్ ఆర్ఆర్బి 2024-25 నోటిఫికేషన్ అయితే జూన్ లాస్ట్ వీక్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. క్యాలెండర్లో కూడా జూన్ లాస్ట్ వీక్ అని ఉంది. అలాగే వీటి యొక్క ప్రిలిమ్స్ డేట్స్ అయితే కొంచెం అటు ఇటు మారచ్చు. ఇక ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అంటే ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్ డేట్స్ ఆగస్టు 3, 4, 10. అలాగే మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ 6. అర్థమవుతుంది అనుకుంటా. చాలా తొందరగా ఉన్న ఎగ్జామ్స్. ప్రిపరేషన్ అయితే ఫాస్ట్గా చేయండి. ఇక ఆర్ఆర్బి పిఓ అందరి కళల ఎగ్జామ్ ఇదే. ఇది వచ్చేసి ఆగస్ట్ 17, 18 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ 29 అయితే జరుగుతుంది. ఇక ఐబీపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఆగస్ట్ 24, 25 అలాగే 31 జరిగే అవకాశం ఉంది. అలాగే వాటి యొక్క మెయిన్స్ అయితే 13 అక్టోబర్ జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ అయితే జూలై 1st వీక్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఐబీపీఎస్ పీఓ ఇవి వచ్చేసి 19, 20 అక్టోబర్ వచ్చి ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ జరుగుతాయి. అలాగే మెయిన్స్ వచ్చేసి నవంబర్ 30 అయితే జరుగుతాయి. ఇకపోతే ఐబీపీఎస్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్ఓ యొక్క ప్రిలిమ్స్ వచ్చేసి నవంబర్ 9, అలాగే మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 14 అయితే జరుగుతాయి. అంటే మీరు ఇంకా ఆగస్ట్ నుంచి ఫుల్ బిజీ అయిపోతారు. ఈ ఎలక్షన్ టైం అవ్వగానే మీ టైం మొత్తం ఎడ్యుకేషన్ మీద అయితే పెట్టండి. చదవడం, దాని తగ్గట్టు అవకాశాలు రావడం రెండూ కూడా అదృష్టమే. ఆ అదృష్టాన్ని అయితే వినియోగించుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇక కొన్ని రోజుల తర్వాత నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ అయితే ప్రామిసింగ్గా ఉంటుంది. ఇదైతే పక్కా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ లైక్ చేయండి.